భూమి, నేను తప్పు చేయలేదని తెలిసి కూడా నన్నెందుకు దూరం పెడుతున్నావు బావా అని నిలదీస్తూనే, నువ్వు నన్ను మనిషివి దూరంగా పెట్టొచ్చు కానీ మనసుని మాత్రం దూరంగా ఉంచలేవు బావా అని అంటూ ఉండగా గగన్ బాధపడుతూ ఉంటాడు. ఎందుకు బావా నేను నీకు అంత దగ్గరవ్వాలి అని చూస్తుంటే నువ్వు మాత్రం నేను వస్తున్న కొద్దీ రాయిలాగా మారిపోతున్నావు బావా అంటూ ఉండగా, అది మంచికేలే అంటాడు గగన్. బాధపడుతూ ఉంటుంది భూమి కూడా. ఇంతకీ ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు అని గగన్ అనగానే, బావా నన్ను అసలు నువ్వు మనిషివి కూడా చూడట్లేదు, నాకు చాలా బాధగా ఉంది బావా అని అంటూనే ఇలా చెప్తూ ఉంటుంది. మన అకాడమీకి అఫిలియేట్ ప్రోగ్రామ్కి ఇన్స్పెక్షన్ ఉంది బావా, నువ్వు 2 డేస్ పాటు నాతో పాటే ఉండాలి అని భూమి అంటూ ఉండగా అప్పుడే అక్కడికి క్లాప్స్ కొడుతూ వస్తుంది తార. ఈసారి ఇలా దగ్గరవ్వాలి అనుకుంటున్నావా అని అంటూ ఉండగా, దగ్గరవ్వాల్సింది ఏమీ లేదు, అది నా హక్కు, అది మా అమ్మ ఆశయం అని అనగానే, మీ అమ్మ ఆశయం కోసం నా బ్రతుకుని నాశనం చేసుకోమంటావా అని తార అనగానే, భూమి ఇంకొకసారి నా గురించి మాట్లాడినా కూడా భరిస్తానేమో కానీ మా అమ్మ గురించి మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని అంటూ ఉండగా, నీకు ఇంకా హక్కుంది అనుకుంటున్నావా అని అనగానే, హక్కుల గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇప్పటికీ ఆయన నా భర్తే, నాకు ఇంకా డైవర్స్ కాలేదు, ఒకరికి డైవర్స్ కాకముందే పెళ్లి చేసుకుంటే కోర్టు వాళ్ళని ఏం చేస్తుందో నీకు తెలుసా అంటూ ఉండగా, డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెట్టు మరి అంటుంది తార. నేను పెట్టను అనేస్తుంది భూమి. కానీ తనలో తానే ఆలోచించుకొని, ఇప్పుడు బావ ఇన్స్పెక్షన్కి రావాలి, ఈ అఫిలియేట్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అని అనుకొని, సరే ఈ 2 డేస్ ఇన్స్పెక్షన్ లో బావ నాతో పాటే నా పక్కనే ఉండాలి, ఆ తర్వాత సంతకాలు పెడతాను అని భూమి ఏడుస్తూనే చెప్తుంది. తార వీల్లేదు అంటూ గగన్ వైపు చూడగా, మరొక మార్గం లేదు అంటాడు గగన్. అయితే నేను వస్తాను అని తార అంటూ ఉండగా, వద్దు అని భూమి అంటుంది. గగన్ కూడా అంటూ ఉండగా, నాకు మీపై నమ్మకం లేదు, నేను వస్తాను అని తెగేసి చెప్పేసి తార అక్కడి నుండి వెళ్ళిపోతుంది. భూమి బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. డైవర్స్ పేపర్స్ పైన సంతకం పెడతాను అన్నందుకు. ఇక ఇన్స్పెక్షన్ స్టార్ట్ అయిపోతుంది. భూమి గగన్లు బొకే పట్టుకొని సుధాచంద్రం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. తార బొకే పట్టుకొని అక్కడికి వచ్చి అపూర్వకి ఫోన్ చేసి, నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు అని అనగానే ప్లాన్ చెప్తుంది అపూర్వ. ఓకే అమ్మా అని కాల్ కట్ చేయగానే నక్షత్ర కోపంతో ఊగిపోతూ, అది నిన్నెందుకు అమ్మ అంటుంది అని అనగానే, అదొక పని మనిషి కూడా అమ్మానే అంటారు అని సర్ది చెప్తుంది అపూర్వ. కానీ అపూర్వ ప్లాన్ ఏ ఫెయిల్ అవుతుంది. వాళ్ళ ప్లాన్ ప్రకారం కాకుండా అక్కడికి సుధాచంద్రన్ వస్తుంది. సుధాచంద్రన్కి బొకేస్ ఇచ్చి సగౌరవంగా ఇన్వైట్ చేస్తారు భూమి గగన్. నువ్వు శోభ కూతురివి కదా అంటూ ఉండగా, అవును మేడం భూమి అని అనగానే, మీ అమ్మ సూపర్ క్లాసికల్ డాన్సర్ అని అంటూనే, తనెవరు అని గగన్ వైపు చూడగా, మా హస్బెండ్ అని చెప్పేస్తుంది ఆ భూమి. ఇక గగన్ కూడా మర్యాదపూర్వకంగా ఇన్వైట్ చేయగానే అందరూ కలిసి అక్కడికి వెళ్తారు. కూర్చోండి మేడం అని అనగానే అక్కడికి వచ్చిన జడ్జెస్ అలా కూర్చుంటారు. మేడం మీరు చెప్పిన వాళ్ళు రాలేదు అని అపూర్వ చెప్పగానే, ప్లాన్ బి చెప్తుంది అపూర్వ తారాకి. అలాగే అని కాల్ కట్ చేసి సుధాచంద్రన్ దగ్గరికి వెళ్ళి బొకే అందించి విషయం చెప్పగానే, తనెవరు అని అడిగేస్తుంది సుధాచంద్రన్. దాంతో తారానే గగన్కి కాబోయే భార్య అని చెప్పగానే ఆవిడ షాక్ అవుతుంది. జోక్ చేస్తుంది మేడం అని కవర్ చేస్తాడు గగన్. తను స్టూడెంట్ మేడం అని అది చెప్తుంది భూమి. అవునా అని అంటూనే ఇక నాట్యం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా భూమి చక్కగా ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది. తారా పక్కకి వెళ్ళి జరిగిందంతా చెప్పగా మళ్ళీ ఒక ప్లాన్ చెప్తుంది అపూర్వ. సరే అని తారా మళ్ళీ అక్కడికి రాగా, ఇప్పుడు ఎవరు డ్యాన్స్ చేస్తారు అనగానే, నేను చేస్తాను అని తారా స్టేజ్ వెళ్ళి వెస్ట్రన్ డాన్స్ చేస్తుంది. దాంతో కోపంతో ఊగిపోతుంది సుధాచంద్రన్. స్టాప్ ఇట్ అని అంటూ, ఏంటిది ఇది కళా నిలయమా లేదంటే వెస్ట్రన్ క్లబ్బా అని అనగానే, తనకి వెస్ట్రన్ డ్యాన్స్ అంటే ఇష్టం మేడం, పేరెంట్స్ బలవంతంగా చేర్చారు అని గగన్ అంటూ ఉండగా, అయితే మాత్రం ఇలా చేస్తారా
అని అనగానే లాగిపెట్టి కొడుతుంది భూమి తారని. నన్నే కొడతావా అని తార అంటుండగా, నీకు నాట్యం నేర్పే గురువుగా నాకు కొట్టే అధికారం ఉంటుంది, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు, గెట్ అవుట్ అని చెప్పి తారాని పంపించేస్తుంది. మీ నిష్ఠ ఏంటో తెలుస్తుంది, ఇటువంటి వాళ్ళని మీరు చేరదీస్తున్నారంటే నాకు ఇక నమ్మకం లేదు అని వెళ్ళిపోతుంది సుధాచంద్రన్. మేడం ప్లీజ్ అని భూమి బ్రతిమిలాడుతూ ఉండగా గగన్ వెళ్ళి తాళాలు వేస్తూ ఉండగా పిల్లలు నాట్యం చేస్తూ ఉంటారు. అది చూసి మైమర్చిపోయి సుధాచంద్రన్ అక్కడ కూర్చుంటుంది. ఇక గగన్ ప్లే చేసిన పాటకి అక్కడున్న వాళ్ళు చక్కగా నాట్యం చేస్తే అద్భుతం అంటుంది సుధాచంద్రన్. ఆ తర్వాత కథక్ అని అడగగానే భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. తారా పక్కకి వెళ్ళి జరిగిందంతా అపూర్వకి చెప్పగానే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటుండగా భూమి గగన్లు డ్యాన్స్ చేస్తున్నారు అని తారా చెప్పగానే ఓహో అలాగే అంటూ కాల్ కట్ చేసి శోభాచంద్ర దగ్గరికి వెళ్ళి మందు గ్లాస్ లాక్కొని పక్కన పెట్టి, పూర్తిగా నీ కూతురుగా మారిపోయిన నీ భూమి ఎక్కడుందో తెలుసా, మన ఇన్స్టిట్యూట్లో గగన్తో కలిసి డ్యాన్స్ చేస్తుంది అని అనగానే కోపంతో ఊగిపోతూ రివాల్వర్ తీసుకొని బయటికి వెళ్ళి కారులో బయలుదేరతాడు శరత్ చంద్ర. కానీ కేపీ ఆపాలనుకున్నా కూడా ఆపలేకపోతాడు. భూమికి ఫోన్ చేసి విషయం చెప్పి గగన్ని అక్కడి నుంచి పంపించేయమంటూ ఉండగా, ఇన్స్పెక్షన్ జరుగుతుంది మామయ్య, ఇప్పుడు ఆపలేము అని అనేస్తుంది భూమి. ఇప్పుడు ఏం చేద్దామమ్మా అనగానే చెర్రీ ఉన్నాడా అని అడుగుతుంది భూమి. లేడమ్మా అని చెప్తుంది కేపీ. మరోవైపు కథకళి అనగానే గగన్ వెళ్ళి డ్యాన్స్ చేస్తాడు. ఇంకొక నాట్యం అడిగితే భూమి గగన్లు ఇద్దరు జంటగా నాట్యం చేస్తూ ఉండగా అన్ని నాట్యాలకి ఇంప్రెస్ అయిపోతుంది సుధాచంద్రన్. మరోవైపు కార్లో నాకన్నా వాడే ఎక్కువనా నీకు అని కోపంతో ఊగిపోతున్న శరత్ చంద్ర వచ్చే రూట్లోనే చెర్రీ తన ఫ్రెండ్తో ముసలాయన వేషం వేయించి కరెక్ట్గా కార్కి అడ్డం పడమని చెప్పగానే ఫ్రెండ్ భయపడుతూ ఉన్నా కూడా ప్లీజ్ రా వెళ్ళరా అని అంటూ ఉండగా వచ్చే శరత్ చంద్ర కార్కి అతను అడ్డం పడిపోగా శరత్ చంద్ర కిందికి దిగగానే లోపలికి వెళ్ళి కార్ స్ప్రేలో క్లోరోఫామ్ని స్ప్రే చేస్తాడు చెర్రీ. దాంతో మళ్ళీ ఆ ముసలతన్లాగా గెటప్ చేసుకున్న వ్యక్తి వెళ్ళిపోగా కారులో కూర్చొని డ్రైవ్ చేస్తున్న శరత్ చంద్ర మత్తులోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మా మామయ్యకి ఏం కాకుండా కాపాడు అని చెర్రీ కూడా దేవుణ్ణి వేడుకుంటాడు. మరోవైపు వీళ్ళ నాట్య ప్రదర్శనలకి ఇంప్రెస్ అయిపోతుంది సుధాచంద్రన్. వాళ్ళ అఫిలియేట్ ప్రోగ్రామ్కి కరెక్ట్ జడ్జిమెంట్ వచ్చినట్టేనా, వీళ్ళు గెలిచినట్టేనా, మత్తులో పడిపోతున్న శరత్ చంద్ర కార్కి ఏదన్నా యాక్సిడెంట్ జరుగుతుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.